ఉత్తర తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఫలితాలు క్షణక్షణం ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి లీడ్లో ఉన్నప్పటికీ గెలుపునకు కావాల్సిన మొదటి ప్రాధాన్యత ఓట్లు దక్కలేదు. పైగా రెండో స్థానంలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి అంజిరెడ్డికి మధ్య తేడా స్వల్పంగా ఉంది. రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు. మొత్తం బరిలో 56 మంది అభ్యర్థులు ఉండగా ఇప్పటి వరకు 35 మంది ఎలిమినేట్ చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ప్రస్తుతం అక్కడ అప్డేట్స్ ఏంటి? ఉత్తర తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఫలితాలు క్షణక్షణం ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి లీడ్లో ఉన్నప్పటికీ గెలుపునకు కావాల్సిన మొదటి ప్రాధాన్యత ఓట్లు దక్కలేదు. పైగా రెండో స్థానంలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి అంజిరెడ్డికి మధ్య తేడా స్వల్పంగా ఉంది. రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు. మొత్తం బరిలో 56 మంది అభ్యర్థులు ఉండగా ఇప్పటి వరకు 35 మందిని ఎలిమినేట్ చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ప్రస్తుతం అక్కడ అప్డేట్స్ ఏంటి? మొదటి ప్రియారిటీ ఓట్లలో ఎవరికి సమానమైనటువంటి మెజారిటీ రాకపోవడంతో ఆల్టర్నేట్ గా రెండో ప్రియారిటీ ఓట్లకు వెళ్లారు. మొదటి దశలో 24 మందిని ఎలిమినేట్ చేశారు. తిరిగి మరో 9 మందిని ఎలిమినేట్, దాదాపు ఇప్పటికీ 35 మందిని ఎలిమినేట్ చేయడంతో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే వీరిని ఒక్కొక్కరిగా మొత్తం 56 మందిలో ఒక్కొక్కరు తీసేస్తూ వెళ్తుంటే చివరికి 54 మందిని ఎలిమినేట్ చేస్తారు. ఎలిమినేట్ చేసినటువంటి అనంతరం చివరగా ఉన్నటువంటి ఇద్దరికి, అంటే ఇప్పుడు ఎలిమినేట్ చేసినటువంటి వాటిల్లో కూడా ప్రియారిటీ బేస్ ఓట్లన్నింటిని కూడా తీసుకుంటారు. ప్రియారిటీ బేస్ ఓట్లలో ఎవరెవరికి పర్సెంటేజ్ ఎంత వస్తుంది ఏంటి అనేటువంటి పైన ఇక క్లారిటీ రావడానికి అయితే మరింత సమయం పడుతుంది. అయితే ఇప్పటి వరకు వస్తున్నటువంటి సమాచారం మేరకు రెండవ ఎలిమినేషన్ లో చేస్తున్నటువంటి తరుణంలో బీజేపీకి 372 ఓట్లకు గాను బీఎస్పీ అభ్యర్థికి 373, కాంగ్రెస్ కు 329 ఓట్లు వచ్చినట్టుగా సమాచారం అందుతా ఉంది. ముఖ్యంగా వీరందరినీ కూడా అంటే మొదటి ప్రియారిటీలో సరైనటువంటి మెజారిటీ అంటే అనుకున్నటువంటి కోటా రీచ్ కాకపోవడంతో రెండవ ప్రియారిటీకి వెళ్లారు. రెండవ ప్రియారిటీలో ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేస్తూ ఉండగా చివరిగా ఎలా ఉండబోతుంది అనేటువంటి టెన్షన్ అయితే వెళ్ళడుతుంది. ఇప్పటికీ దాదాపు 2 రోజులుగా, నిన్న మొన్న అంటే ఈ రోజు మూడో రోజుకు సంబంధించినటువంటి కౌంటింగ్ అయితే కొనసాగుతుంది. ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేస్తే చివరికి ఎవరిని విజయం వరిస్తుంది అనేటువంటిది ఒక టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్స్ తీర్పు ఎలా ఉండబోతుంది అనేటువంటి ఒక టెన్షన్ వేటాడుతుంటే ఇప్పటికైనా నాకు విజయం వరిస్తుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తుంది. మొదటి దాంట్లో కూడా ప్రియారిటీ సాధించి 5,000 పైచుకు మెజారిటీ ఉన్నటువంటి తరుణంలో రెండో ప్రియారిటీ కూడా తనకే ఉంటుందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థి కూడా ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఒక టెన్షన్ వాతావరణం అయితే చూడొచ్చు కరీంనగర్ అంబేద్కర్ స్టేడియం వద్ద. ఇక దాదాపు 800 మంది అభ్యర్థులు, 800 మంది పోలింగ్ సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు. షిఫ్ట్ల వారీగా పాల్గొంటా ఉన్నారు. గత ఎన్నికలు చూసినట్లయితే కేవలం 1.5 బేల్నే పూర్తయినప్పటికీ ఈసారి ఓటు బ్యాంకింగ్ పెరిగినటువంటి నేపథ్యం, అందులో రిజెక్ట్ అయినటువంటి ఓట్లు కూడా పెద్ద మొత్తంలో ఉన్నటువంటి తరుణం కనిపిస్తుంది. ఇక రెండో ప్రియారిటీ అయితే ఎలిమినేటర్ ప్రక్రియ ఒక్కొక్కటిగా సాగుతా ఉంది. ఇప్పటి వరకు దాదాపు 35 మందిని ఇప్పటికీ ఎలిమినేట్ చేశారు. ఇంకా ఎలిమినేట్ చేసినటువంటి అనంతరం చివరగా బీఎస్పీకి సంబంధించినటువంటి అభ్యర్థి ఎలిమినేట్ అవుతూ ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. సమయం మాత్రం మరో 10 నుంచి 18 గంటల సమయం పడుతుందని చెప్పేసి
అధికారులు అయితే ఇంకా అంచనా వేస్తున్నటువంటి నేపథ్యం కనిపించింది. ఎందుకంటే పెద్ద ముత్తున ఫస్ట్ ప్రియారిటీలోనే విజయం వరిస్తే మాత్రం ఇదంతా ప్రాసెస్ ఉండకపోయేది. కానీ ఆ కోటా రాకపోవడం, మొత్తం పోలైనటువంటి వాటిలో 50.1% రాకపోవడంతో కూడా ఇదంతా ప్రాసెస్ కొనసాగుతున్నటువంటి నేపథ్యం. చివరికి విజయం ఎవరిని వరిస్తుందన్నటువంటి ఒక టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తున్నప్పటికీ కూడా అభ్యర్థుల్లో మాత్రం ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి అనుకున్న భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు మాత్రం ఇంకా గెలుపు ధీమాలో ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇక ఏం జరుగుతుంది అన్నటువంటి ఒక టెన్షన్, ఎందుకంటే ఇప్పటికే వచ్చినటువంటి రిజల్ట్ లో అయితే టీచర్ సంబంధించి భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోగా తిరిగి మరోసారి ఇది కూడా మేమే కైవసం చేసుకుంటామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఆశాభావం వ్యక్తం చేస్తుండగా, లేదు సిట్టింగ్ స్థానాన్ని తిరిగి మరోసారి మేమే కైవసం చేసుకుంటామన్నటువంటి ధీమాను ఇటు కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేస్తున్నటువంటి ఆ పరిస్థితి కనిపిస్తుండగా ఎలిమినేషన్ ప్రక్రియ మాత్రం ఇప్పటికి 35కి చేరింది. ఇంకా ఎలిమినేషన్ పూర్తయిన తర్వాత చివరగా ఈ ఫలితం నైట్ వరకు వస్తుందా లేదంటే తెల్లవారుజామున వస్తుందా అనేది మాత్రం ఇంకా వేచి చూడాల్సిందే. ఏది ఏమైనా కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి ఫలితాలు మాత్రం టెన్షన్ వాతావరణాన్ని రేగిస్తున్నాయనే చెప్పుకోవచ్చు. అయితే ఇటు ఎన్నికల సిబ్బందితో పాటు పోలీసులు కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రతిదీ కూడా అంటే 2 రోజుల క్రితం ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా సీసీ కెమెరా నిఘాతో పాటు టోటల్ కూడా వారి కంట్రోల్లో ఉంచుకున్నారు. భద్రతను సమీక్షిస్తున్నటువంటి నేపథ్యం, ఎందుకంటే టెన్షన్ వాతావరణంతో పెద్ద ఎత్తున కరీంనగర్ కు రావడం, ఆ ఎన్నికల కౌంటింగ్ అంబేద్కర్ స్టేడియం ఆ ఏరియాలకు ఇటు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అనుకున్నా, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వారితో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులకు మద్దతుగా ఉన్నటువంటి పెద్ద ఎత్తున వస్తున్నటువంటి తరంలో వారందరికైతే నచ్చజెప్పేటువంటి ప్రయత్నం. ఇక మరోవైపు సోషల్ మీడియాలో ఏమైనా గాసిప్స్ వచ్చినా వాటిని ఎప్పుడు కూడా నమ్మకండి అని కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ భారీ బందోబస్తును ఏర్పాటు చేసి ఎన్నికల ప్రక్రియను సుగాగా జరిగేందుకైతే అధికారులు ప్రయత్నిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. మరోవైపు రెండో రౌండ్ లో ఎలిమినేషన్ ప్రక్రియకు సంబంధించి ఒక్కొక్కటిగా ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. మరింత సమయం పట్టనుంది. దీనిపైన ఉత్కంఠ, ఆసక్తి అయితే నెలకొందనే చెప్పుకోవచ్చు. రైట్.